హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని, బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రావణ మాసం కదా, అందరూ పూజలు అవి ఎలా చేసుకుంటున్నారు? ఈరోజు వచ్చి గురువారం అండి. రేపు ఫ్రైడే కదా, కింద అంతా నేను ఫ్రైడే కోసం ఇల్లు అది క్లీన్ చేసుకొని పూజకి రెడీ అయ్యాను. మరి మీరు కూడా రెడీ అయ్యారా? అయితే రేపు పూజ కోసం అని నేను పైకి పూలు ఏమైనా ఉంటాయా అనేసి ఇలా పైకి వచ్చానండి. మన టెర్రస్లోకి, మన చిన్ని టెర్రస్లో ఎంత బాగా కూరగాయలు వచ్చాయోనండి. ఈ సంతోషాలన్నీ నాకు మీతో కూడా పంచుకోవాలనిపించింది. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు అండి. మీరు కాయించుకునే 2 కూరగాయల కోసం మరీ ఇంతలా చెప్తున్నారు అని అనుకోవద్దండి. చూడండి, ఇలాంటి ప్రకృతి, చల్లగాలి ఇవన్నీ ఊరికే రూమ్లోనే ఇంట్లోనే ఉంటే బోరు కొడుతుంది కదా మనకు కూడా, ఆడవాళ్ళకి. చూడండి, ఇలా మొక్కలు, అబ్బా చల్లగా ఉంది. పైన క్లైమేట్ ఏమో వర్షం పడేలా ఉంది, పైన ఉరుముతుంది. ఇలా పైకి రాగానే కూరగాయలు కనిపించాయి. అబ్బా ఎంత ఆనందమోనండి. ఇది చెప్తే రాదు, ఇది అనుభవిస్తేనే వస్తుంది. అంటే మనం చిన్న చిన్న టబ్బుల్లోనే నేను పెట్టుకున్నానండి. పెట్టుకుంటే అంటే నేను ఇయరే కాదు, నేను ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాను ఈ టెర్రస్ గార్డెన్ అని. ఇలాంటివి ఎన్నో సంతోషాలు నేను అనుభవించాను. అవి మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా ఆశ కలుగుతుందేమో, మీకు కూడా సొంత ఇల్లులు ఎవరికైనా ఉంటే వాళ్ళు కాయించుకుంటారేమో, మీరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు కదా అని ఒక చిన్ని మాట అంతే. ఏదో నేను సాధించానని ఏదో మీకు చెప్పేద్దాం సలహాలని రాలేదండి. కాకపోతే ఈ చిన్న చిన్న ఆనందాలు మన ఆడవాళ్ళకి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఊరికే ఇంట్లోనే ఉంటాం కదా, అలా కాకుండా కొద్దిగా పైకి వచ్చి ఇలా గార్డెన్ పని, లేదా కొంచెం ప్లేస్ ఉందనుకోండి అక్కడ ఏదైనా చేసుకుంటుంటే వర్క్, అట్లాగా పీస్, కొంచెం మైండ్ పీస్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఊరికే ఇంట్లో వంట క్లీనింగ్లు ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చని మొక్కల్లో గడుపుతుంటే కూడా సంతోషం అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ నేను ఈ చిన్ని టబ్బులో, ఇది బ్లాక్ 100 రూపీస్ టబ్ అండి. ఈ టబ్లో నేను దోస పాదులు పెట్టుకున్నాను. అయితే ఈరోజు మంచిగా ఫస్ట్ టైం వచ్చింది దోసకాయ అండి. ఒకసారి చూడండి ఎంత అద్భుతం అనిపించిందో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ ఇయర్కి ఇది ఫస్ట్ కాయ అండి, దానివల్ల ఎక్కువ ఇది అవుతున్నానేమో తెలీదు. ఇది కట్ చేసే ముందు మీకు కూడా చూపించాలనిపించింది. చిన్ని పిందెలు కూడా ఉన్నాయండి. చూడండి, అసలు ఇదంతా పాదు ఇలా పైకంతా పెరిగింది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకొక చిన్న కాయ ఉంది, చూసారా ఇది 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నానండి. దీనికి మనం ఏం చేసుంటామండి, కాకపోతే స్టార్టింగ్ మాత్రం కొంచెం ఖర్చు అవుతుంది. అంటే మనం ఇల్లు కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం అవసరం కదా. కింద టెర్రస్ అది పాడవకుండా నేను స్టాండ్స్ అరేంజ్ చేసుకున్నానండి. దానికి మాత్రం కొద్దిగా ఖర్చు అవుతుంది. 1 సంవత్సరం పెట్టుబడి పెట్టామంటే చాలా ఇయర్స్ రన్ చేయొచ్చండి ఈ టెర్రస్ గార్డెన్ అనేది. మనకి దీనివల్ల నష్టమైతే ఏం ఉండదండి. ఎన్ని డబ్బులు డాక్టర్లకి, మందులకి ఎన్ని ఖర్చు పెడుతున్నామండి కదా. ఇది మన ఆరోగ్యమే కదా. ఇలా కట్ చేసుకొని మనం వండి మన ఫ్యామిలీకి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు, కాయించాము అనే సంతృప్తి మనకుంటుంది. ఇదంతా చెప్తే కాదండి, అనుభవిస్తేనే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అబ్బా, ఏమో ఒక్క దోసకాయ కాయించి ఇన్ని కబుర్లు చెప్తుంది అనుకుంటున్నారు కదా. లేదండి, ఈ మధ్య రైతుల బాధలు అవి చూశాను. లాస్ట్ ఇయర్ అంతా మా వైపు మిర్చి తోటలు వేశారు, చాలా నష్టపోయారు రైతులు. వాళ్ళు ఇప్పుడు ఇట్లా కూరగాయలు ఇవి పండించాలని కొత్తగా ప్రయోగం చేస్తున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఇలా పండించుకోలేని వాళ్ళు, అంటే ఒకవేళ పండించుకున్నా కూడా మనం అన్ని రకాలు పండించుకోలేం కదా. పైన ఈ టెర్రస్లో కొన్ని రకాలు, అవి వాళ్ళు ఆర్గానిక్గా ఎవరైతే పండిస్తున్నారో ఆ రైతుల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందండి. ఎందుకంటే ముందు తరంలో వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. వారే లేకపోతే మన కోట్లున్నా కూడా కడుపు నిండా తినడానికి మనకు మంచి ఫుడ్ ఉండదండి. ఒకవేళ మెడిసిన్స్తో పండించిన ఫుడ్, ఇప్పుడు మార్కెట్లో దొరికే మెడిసిన్స్
ఐటమ్స్ బోలెడు దొరుకుతున్నాయి. అలాంటి ఫుడ్ దొరికినా మనం హెల్తీగా ఉండం. మన నెక్స్ట్ తరానికి చాలా నష్టం జరగబోతుంది. నేను ఈ విషయమే మెయిన్ చెప్పాలి అనుకున్నాను. ఈరోజు మనకు వచ్చినాయి చిన్న చిన్న హార్వెస్ట్లు అండి. కొద్దిగా ఒక సొరకాయ వచ్చింది, కొద్దిగా గోంగూర వచ్చింది, తోటకూర వచ్చింది, చూసారా ఇట్లా కరివేపాకు. ఇవి మంచిగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. దొండకాయలు వస్తాయి, వంకాయలు వస్తాయి, టొమాటోలు వస్తాయి. ఇవన్నీ మనం టబ్లో పెంచుకోవచ్చండి. ఒకవేళ పెంచుకోలేని పక్షంలో తప్పకుండా అలాంటి రైతుల్ని ఎంకరేజ్ చేస్తారని నేను ఒక మనిషిగా, నేను కూడా ఒక రైతు బిడ్డగా, నేను రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన దానిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇట్లాగా అంటే మార్కెట్లో డైరెక్ట్గా రైతు దగ్గర నుండి కొనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మి, వాళ్ళు లాభాలు వేసుకొని అమ్మి ఇట్లా కాకుండా మన దగ్గరలో పల్లెలు ఉంటాయి, అక్కడ వాళ్ళు రోడ్డు పక్కన అట్లాగా పెట్టి అమ్ముతున్నారు. అందులో చాలా వరకు వాస్తవం ఉందండి. పండించే వాళ్ళు ఉన్నారు. మీరు తోటలోకి వెళ్ళి చూసుకొని మీకు నచ్చినట్లయితే అక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు వాళ్ళతోటి ఎక్కువగా బేరాలు ఆడవద్దు. అంటే ఇప్పుడు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రైతుల దగ్గర కొనండి అని ఊరికే చెప్పడం అంటే, వాళ్ళ దగ్గర ఊరికే మీరు దయచేసి బేరాలు ఆడొద్దండి. ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా ఆర్గానిక్గా పండించాలి అంటే తప్పకుండా కాస్ట్ ఎక్కువగా అవుతుందండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఈ చిన్న టబ్బుల్లో నేను కొద్దిగా వేసుకుంటే వీటికి కూడా వస్తున్నాయి. ఫ్రూట్ ఫ్లైస్ అని, చిన్న చిన్న పేనుబంక, అట్లాంటివన్నీ ఎన్నో ఫేస్ చేస్తున్నాం. అదే వాళ్ళ తోటలో వేసి కాయించడం అంటే వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. మరి మనకు ఆరోగ్యం కావాలి. ఇవే మనం మందులకి, డాక్టర్లకి పోసేస్తే దాన్ని ఆలోచించం మనం ఎవరం. కానీ ఒక రైతు దగ్గర ఒక కూరగాయ కొనాలంటే అది ఆలోచిస్తాం. వాళ్ళకి పెట్టాలంటే మనం బేరం ఆడతాం. అదే మార్కెట్లో అయితే 50 రూపాయలే, నువ్వేంటి 70 రూపాయలు చెప్తున్నావు, 20 రూపాయలు ఎక్కువ అంటాం. కానీ మార్కెట్లో దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. మీరు తోటలోకి వెళ్ళి కొనుక్కోండి. నిజంగా రైతు ఆర్గానిక్గా పండించే వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు ఏముందండి, బోలెడు మెడిసిన్స్ వేసేసి పండిస్తారు. వాళ్ళకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది, వీళ్ళకి తక్కువ వస్తుంది. కానీ మనకి ఏది ఆరోగ్యం, మనం అది ఆలోచించాలి. దాన్ని ఏమీ ఆలోచించాం. మనం హెల్త్ వైజ్ చూసుకోము. అవసరమైతే డాక్టర్కో మందులకో రోగం వస్తే మంచాన పడడమో చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ రైతు దగ్గర డైరెక్ట్గా కొనడానికి మాత్రం కొద్దిగా ఆలోచిస్తాం. అవునా కదా? ఇవన్నీ నాకు ఎన్నో చెప్పాలని ఉంటుందండి. ఎందుకంటే రైతులు పడే కష్టాలు చూస్తూ పెరిగాం కదా మేము కూడా. దానివల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు బోరు కొట్టింది అని అనుకోవద్దు. సరే, మన హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఎక్కువ బోరు కొట్టిస్తున్నానేమో కదా. ఏదేమైనా సరే, మీరైతే ఆర్గానిక్గా పండించే రైతుల్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని నా మాటగా నేను చెప్పే ఒక మంచి మాట అనుకొని ఆలోచిస్తారని ఆశపడుతున్నాను. రైతు బాగుంటేనే మనందరం బ్రతికి ముందు తరాలంతా సంతోషంగా ఉంటాం. అలాగనే గోవుల్ని రక్షించండి, గో సంరక్షణకి సహాయం చేయండి, గోవుల్ని కాపాడండి. మీ కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే గోవులకు సంబంధించి తప్పకుండా దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే మేము అనుభవించింది గోవుల విషయంలో అది ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ మధ్య. ఆ విషయం కూడా నేను తప్పకుండా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా ఒక మంచి పని మీకు చేతనైన వరకు మీ లైఫ్లో మీ కుటుంబంతో గడిపే టైంతో పాటు ఇలాంటివి నెలలో ఒక మంచి పని చేయండి. సరేనా? యాక్చువల్గా ఈరోజు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరబ్బా, కానీ కాయలు ముదిరిపోతున్నాయి. అందుకని సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను. ఇగో చూడండి, అసలు నేను మొక్కల మధ్యలో కూర్చున్నాను. చల్లగా గాలి వస్తుంది. అసలు భలే ఉంది. సరే, ఈరోజైతే నేను మీకు మన దోసకాయ హార్వెస్ట్ చేసి చూపిస్తానండి. ఇదిగో దోసపాదు, మంచిగా దోసకాయ వచ్చింది. నా ఫస్ట్ దోసకాయ అన్నమాట. చూడండి, ఇది కట్ చేసి చూపిస్తాను.
ఎంతకన్నా సంతోషం ఏముంటుంది కదా. ఆహా, ఎంత సంతోషమో. ఇది సంతోషమే కాదు, నా కుటుంబానికి నేను ఇచ్చే ఆరోగ్యం కూడా అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ సొరకాయ, అద్భుతమైన సొరకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా ఇక్కడ ఒక చిన్న బ్లాక్ టబ్లో వేసుకున్నాను. చూడండి, ఇది ఇలా పెద్దగా వచ్చింది, పిందెలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న పిందె, దీనికి ఫ్రూట్ ఫ్లైస్ ఎగురుతున్నాయి ఇక్కడ అనేసి ఇట్లా కవర్ కట్టుకున్నాను సేఫ్టీ కోసం. ఇది కొంచెం ఇలా వంకర కూడా తిరిగింది, డౌట్ వచ్చి నేను ఇలా కవర్ కట్టుకున్నానండి. ఇది చూసారా ఎంత బాగుందో సొరకాయ. ఇది మనం 100 పెట్టి కూడా కొనుక్కోవచ్చు, ఒక 20 రూపాయలు పడేస్తే సొరకాయ వస్తుంది, కానీ ఆరోగ్యం రాదు కదా. ఈ ఆరోగ్యమైన సొరకాయ నాకే సొంతం అబ్బా. మీరు కూడా ఇలా కాయించుకోండి, సంతోషంగా ఉండండి. ఇది అసలు ఈ ఆనందం మనం చెప్తే రాదు. ఆహా, అబ్బా, ఈ సంవత్సరానికి ఇది నా మొదటి హార్వెస్ట్, నా మొదటి సొరకాయ. చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత ఆనందంగా ఉందో, లేతగా మొగ్గలా అసలు ఎంత బాగుందో. దీనివల్ల నా కుటుంబానికి నేను ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. మీకు కూడా ఇలా ఆశ కలిగితే వెంటనే స్టార్ట్ చేసేయండి. టెర్రస్ ఉన్న వాళ్ళు టెర్రస్ స్టార్ట్ చేయండి. లేదు చిన్న ప్లేస్ ఉంటే నేల మీద, కాకపోతే ఇవన్నీ ఓపికతో చేయాల్సిన పనులు. లేదు అంటే మీరు తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, రైతుల్ని ఎంకరేజ్ చేయండి. రైతే రాజు. మన నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి ఆకుకూరలు. అదేనండి గోంగూర వచ్చింది. అయితే తోటకూర కూడా కొద్దిగా వచ్చింది, కానీ అన్నీ ఒకేసారి కోసుకుంటే ఫ్రెష్గా ఉండదు కదా. అందుకని ఈరోజు గోంగూర కోసుకుందాం. నెక్స్ట్ హార్వెస్ట్లో రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ వస్తాను, అప్పుడు తోటకూర కోస్తూ చూపిస్తాను. చూడండి, ఇక్కడ అసలు ఎక్కడ ఒక్క ఆకు కూడా, అమ్మ కొయ్యలేకపోతున్నాను, ఒక్క ఆకు కూడా చిన్న హోల్ కూడా లేదు, హెల్తీగా. చూడండి, ఇది ఒక చిన్ని బకెట్, ఈ చిన్ని బకెట్ ఇంత పెద్ద మొక్క అయిపోయింది. ఇట్లా ఒక 5-6 మొక్కలు వేసుకుంటే చాలు, మన ఇంట్లోకి సరిపోతాయి. దీన్ని ఇలా కట్ చేసామనుకోండి, వెంటనే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది ఒక్క వారం రోజుల్లో. ఇంతేనండి, చిన్నగా మనం ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మీరు గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసేయండి. మీకు అప్పుడు ఒక హోప్ వస్తుంది, ఇవి తప్పకుండా సక్సెస్ అవుతాయి ఆకుకూరలు పెడితే. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, చెయ్యొచ్చు, శ్రీలక్ష్మి చేస్తే మేం చేయలేమా, అంతే కదా. స్టార్ట్ చేసేయండి, ఆలోచించొద్దు. సరే, ఇలా గోంగూర కోసేసుకున్నాం. వీడియో లాంగ్ అయిపోతుంది, బోర్ కొట్టేస్తున్నాను కదా. మళ్ళీ తర్వాత నా వీడియో చూడరబ్బా బోర్ కొట్టిస్తే, అందుకని ఈ వీడియోని ఈరోజు ఇలా ఆపేస్తున్నాను. సరే, మరి చూసారా మన హార్వెస్ట్లు? నచ్చుతుందండి, ఎందుకంటే నేనేమీ చెడు మాట చెప్పలేదు కదా. మీతో ఒక మంచి మాట చెప్పుకున్నాను. అది ఏంటంటే ఆరోగ్యంగా పండించుకుందాం, ఆరోగ్యంగా బ్రతుకుదాం, మన నెక్స్ట్ తరానికి మనం ఆదర్శంగా నిలబడదాం. ఇంతే కదా నేను చెప్పింది. లేదు, మన రైతన్నల్ని బ్రతికించుదాం. అన్నీ మంచి మాటలు, మంచి పనులే కదా. అమ్మో ఊరుతుందండి, వర్షం వచ్చేలా ఉంది. సరే, గబగబా మిగిలిన ఆకుకూర కోసుకొని కిందకి వెళ్ళిపోతాను. సరేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.